చిన్నతల్లి ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాసా? దా థర్డ్ క్లాస్ వాళ్ళందరినీ మేము కారు ఎక్కించేస్తున్నాము. ఏమైనా కారు ఎక్కించరా? జయశ్రీ బట్టలు రెడీ చేయమన్నా, రెడీ చేస్తావా? బ్యాగ్ సర్దేసావా? మరి కార్లో పెట్టేసే అయితే వీళ్ళు కార్లో పెట్టేయండి. అమ్మాయి చెప్పులు ఉన్నాయా? చెప్పులు వేసుకుని వచ్చి తొందరగా వెళ్ళిపోదాం. దా ఇక్కడ నువ్వు చదువు. ఇంకా రాను అంటే గుండు చేసేస్తాను, వస్తానంటే చెప్పులు వేసుకొని వచ్చే. ఏది కావాలి? గుండు కావాలా, చెప్పులు కావాలా? చెప్పులు ఎత్తుకుంటుంది. మరి కొంచెం స్నానం చేయించడం, బయటికి వీల్ చైర్లో తీసుకురావడం. పాపండి ఇంక ఇలా ఎవరు చేయలేరండి. లేదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నాను. పాపండి అండి నాకు స్నానం చేయించడం, వీల్ చైర్లో దించడం, బెడ్ మీద ఎక్కించడం. పాపండి. గుండుకి ఇస్తాను అన్నందుకు వస్తున్నావా, లేకపోతే చదువుకోవడానికి వస్తానన్నావా? వినబడలే. అదే మొక్క మీ నాన్నతో చెప్పేసి నాతో వచ్చేసాయి. నేను చదువుకుంటాను నాన్న, పెద్ద బాగా ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇవి ప్యాంటు చొక్కా తెచ్చావు కదా, నేను పోలీస్ ఆఫీసర్ని అయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను నాన్న అని చెప్పు. డాక్టర్ అవుతావా, పోలీస్ అవుతావా? డాక్టరే అయిపోతావులే, అయిపోదాం, పెద్ద డాక్టర్ అవుతాం. శంకర్ దాదా MBBS తర్వాత నువ్వే అవ్వాలి. ఓకేనా? నాన్నగారు ఈ పరిస్థితిని చూసి డాక్టర్ అవ్వాలని అనుకుందో ఏమో మరి తెలీదు, వైద్యురాలు అవ్వాలనుకుంటుంది అనమాట. వైద్యం చేయాలని అనుకుంటుంది. నీ ఆశయం గొప్పది, నువ్వు అవ్వాలి తల్లి, బంగారు తల్లి.